చూసారు కదా గైస్, ఈ రైడ్ మనకు ఎలా తెలిసిందంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాక రోజులాగే మన దగ్గర ఎక్కువ పనేం ఉండదు. సో రీల్స్ చూస్తూ స్క్రాల్ చేసుకుంటూ కూర్చున్నా. అప్పుడే కేటీఎం తరఫున ఒక పోస్ట్ చూసా. వీళ్ళు రేపు శాండ్స్వే మోటార్ స్పోర్ట్స్లో ఫ్రీ కేటీఎం ఏడీవీస్ టెస్ట్ రైడ్ అండ్ ఫ్రీగా ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇస్తున్నారంట. ఆగుతుందా భయ్యా మనకు? సేఫ్టీ ఆర్మర్స్ అన్ని జాకెట్ మీద తీసి మమ్మీకి పొద్దున ఆఫీస్ వెళ్ళే ముందు జాకెట్ ఇచ్చేసిన, నైట్ వచ్చేదాకా మొత్తం ఖన్ మెరవాలని. అగో జాకెట్ ఎట్లా మెరిసింది. దీని తర్వాత నా కెమెరా గేర్స్కి ఛార్జింగ్ పెట్టేసి మ్యాక్స్ చైన్కి కొంచెం ల్యూబ్ చేసుకొని షేక్ వెల్ బిఫోర్ యూజ్. ప్యాడాక్ స్టాండ్ లేకపోతే బాధలు. ల్యూబ్ అయిపోయింది అండ్ ఆ రోజు నైట్ కూడా అయిపోయింది. గుడ్ మార్నింగ్, రైట్ డే ఈరోజు. ఎక్సైట్మెంట్లో నిద్ర అండ్ మన గల్లి ఇంద్ర ఎప్పుడు రాదు. ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ జాకెట్ జిప్ అండ్ షూ లేస్ వేసుకుంటే ఏదో వారికి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. చలో మన మ్యాక్స్ని లేపుదాం అండ్ వీఆర్ రెడీ టు గో. Hey guys, good morning all. So how are you lovely people? Welcome back to my new video. Welcome back to the new Sunday. This is your Shivam Kuril and you're watching my YouTube channel The Bluefin Rider. So ee roju manam veltunam Sandsway Motorsport or Adventure Travel Sandsway Motorsport. So idi KTM 390 KTM వాళ్ళు Adventure 390X తీశారు కదా. సో ఆ బైక్స్ ప్రమోషన్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేసి అట్లా మనం కూడా వెళ్తున్నాము. సో పైలీ ఫుర్సత్లో ఫస్ట్ మీటప్ పాయింట్ ఏంటంటే ఈ నుంచి 30 కిలోమీటర్లు ఉంది. ఏమైందో డేంజర్ యాక్సిడెంట్ అయింది. కెన్ యూ ప్లీజ్ పుట్ ఎ స్టాండ్? యా, వాట్ హ్యాపెండ్? సడన్ గా లెఫ్ట్ వచ్చేసాడు ఆయన. దెబ్బలు తాకినా ఎవరికి? రైడర్కి దగ్గర ఆయన అరే షో హెల్మెట్కి రక్తం, ఆడ రక్తం, బాప్రే. ఎవరికి తాకినాయి? ఎవరికి తాకినాయి? ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు. ఎట్లా తాకినావు? కాదు, శాండ్స్వే మోటార్ స్పోర్ట్. ఇదే మన మీటింగ్ పాయింట్ అనమాట. మీటింగ్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసిన కేఆర్ రైడర్స్ మీటింగ్ పాయింట్ అయితే ఇదే. మీకు ఇంకా కొన్ని బైక్స్ చూపిస్తా. మోస్ట్లీ ఆఫ్ రోడింగ్ కాబట్టి హిమాలయన్స్ ఉంటాయి, అడ్వెంచర్ ఏడీవీ బైక్స్ ఉంటాయి అన్ని. చూడండి, హిమాలయన్. అటు సైడ్ కూడా మోస్ట్లీ అన్నీ ఏంటంటే అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయి. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి చూద్దాం. అందరు ఇక్కడ గ్యాదర్ అయితే ఇక్కడ నుంచి శాండ్స్వే మోటార్ స్పోర్ట్ వెళ్దాం. మన కేటీఎం ఏటీవీ 390s వచ్చేసినాయి. న్యూ మోడల్ 390X. ఇవ్వండి, ఇక్కడ ఉంది ఒక కలర్లో ఫుల్ ఆరెంజ్ అండ్ ఇంకోటి వైట్ కలర్లో. దీస్ ఆర్ ద for KTM manager and any inquiries for KTM, you can contact him directly and he can help you. He's already in the group from Kondapur branch. Chalo guys, gear up after a ride brief. So this is mandatory actually. Gear up aidam. Follow who? Acha, we'll have to follow the Golden Himalayan.
ఆల్సో ఆల్రెడీ చాలామంది అక్కడ ఉన్నారనమాట. ఇది కేఆర్ రైడర్స్ గ్రూప్ అనమాట. అండ్ వీళ్ళు మన కేటీఎం బంజారా హిల్స్ వాళ్ళే 390 అండ్ 250 తెచ్చిన వాళ్ళు. కానీ 2 బండ్లు పెట్టి ఇంతమందికి ట్రయల్ ఎట్లా ఇస్తారు నాకు అర్థమైతలేదు. కేటీఎం 390 రోడ్ ప్రెజెన్స్ క్రేజీ గైస్. నేను మీ అందరికి ఒక సజెషన్ ఇస్తాను, కొత్త బండి లాంచ్ అయినా ఇమీడియట్గా మీరైతే ఎగ్దమ్ పోయి పర్చేస్ చేయకండి. దాని టెస్ట్ డ్రైవ్ తీసుకోండి, రివ్యూ తీసుకోండి, అప్పుడే ఆ బండికి చేయబెట్టండి. ఎందుకంటే మీరు కొన్న బండి ఇప్పుడు ప్రస్తుతము ఏ బండి కొన్నా 2 లక్షలు 3 లక్షలు పైనే ఉంది. సో మీరు ఏదో కొత్త బండి వచ్చేసింది అడ్వర్టైజ్మెంట్ చూసి తీసుకున్నారంటే అట్లా కాని పని. ఫస్ట్ మంచిగా రివ్యూస్ చూడండి. ఆజ్కల్ యూట్యూబ్ మోటో బ్లాగర్స్ చాలా మంది అయినారు, ఏక్ బండి రివ్యూ చేసేటోళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ బండి రివ్యూస్ చూడండి, లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మైలేజ్, దాని బిల్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ చెక్ చేసినాక అప్పుడే డిసైడ్ చేయండి బండి. కేటీఎం 390 లుక్స్ అమేజింగ్. సైడ్ లుక్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఏదో పెద్ద సూపర్ బైక్, అడ్వెంచర్ సూపర్ బైక్ ఉంటుంది కదా అట్లుంది. వచ్చేసినాము శాండ్స్ వే మోటార్ స్పోర్ట్. ముంగడ మంచి చెరువు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన అడ్వెంచర్. ఓ ముంగడ ఐ కెన్ సీ ఎ బంచ్ ఆఫ్ రైడర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ రైడర్స్. సో గైస్ ఫైనలీ వీ హ్యావ్ రిచ్ సైన్స్ వే మోటార్ స్పోర్ట్స్. ఇక్కడ చూడండి మీరు, బండ్లే బండ్లు కింద మొత్తం గడ్డి ఉంది, అది కనిపిస్తుందా రెడ్ బుల్ది. సో ఇదంతా ట్రాక్ అనమాట, మీకు ఇదంతా ట్రాక్ అనమాట. అక్కడ చూడండి వాటర్ ఉంది. సో ఇలా బైక్స్ వచ్చి అన్ని ఏడివి బైక్స్ కొంచెం బండి లేపడం అవన్నీ నడుస్తాయి. సో బైకర్స్ అయితే చాలామంది వచ్చారు, ఎంతమంది గ్రూప్స్ ఏందో తెలియదు కానీ. సో గైస్ ఇది ట్రాక్ కదా, ఈ ట్రాక్ మీద మీరు బండి నడిపాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక సంతకం పెట్టాలి. ఈ ట్రాక్ మీద మీకు ఏమైనా మీరే రెస్పాన్సిబుల్, కింద పడినా బండి డ్యామేజ్ అయినా మీకేమైనా, సో మీరే రెస్పాన్సిబుల్ అనమాట. చూస్తున్నారా ముంగడ కేటీఎం 390 అడ్వెంచర్. ఈ స్టిక్కర్స్ మన బైక్లో విజిబుల్ అయ్యే చోటు పెట్టాలంట. వితౌట్ దీ స్టిక్కర్ అండ్ వితౌట్ దీస్ బ్యాండ్ లోపల ట్రాక్లో అలౌడ్ లేదంట. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఈ స్టిక్కర్ దొరికింది, చూడొచ్చు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో ట్రాక్. అంటే ఇంతకుముందు చాలా ఆఫ్ రోడింగ్ చేసినాం, బట్ ప్రాపర్ ట్రాక్లో అయితే ఆఫ్ రోడింగ్ చేయలేము. ట్రాక్లో వెళ్ళక ముందు కొన్ని రూల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. బైక్ టైర్ ప్రెషర్ తక్కువ చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ రేర్, విచ్ ఈస్ వెరీ మాండటరీ అంట. సో గైస్ ఇది ట్రాక్. ఇక్కడ నించిన పబ్లిక్ అందరూ కేటీఎం బండ్ల కోసం వెయిటింగ్ చేస్తారు. సో అందరు లైన్గా నంబర్ వైజ్ పంపిస్తున్నారు. నా నంబర్ వచ్చేసి 42 అండ్ కరెంట్లీ నడుస్తుంది 20. సో 20 మెంబర్స్ టెస్ట్ చేసినాక నా టర్న్ వస్తుంది. అప్పటిదాకా ఈ ఎండలో వెయిట్ చేసుడే. అంటే ఎట్లాగో వచ్చినాం టెస్ట్ డ్రైవ్ వీడినే దొరుకుతుంది, కానీ ఆఫ్ రోడ్లో టెస్ట్ చేయొచ్చు, మీకు కూడా చూపించవచ్చు, షేర్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ అని వెయిట్ చేస్తున్నా. సో లెట్స్ వెయిట్ ఫర్ మై నంబర్. A few moments later. మన 390 వచ్చేసింది. Don't fast, right? Sure. Okay, just take it the curves. Okay. You want to stand upright or anything? Is that long stretches? Yes. Okay, you want to experience the crowd? Whoa. KTM experience.
అసలు ఇంకా టైర్ లేనట్టే కనిపిస్తుంది కదా మొత్తం. ఓ ఎగురుతుంది భయ్యా, ఎగురుతుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. గైస్ లిటరల్లీ మొత్తం అడ్వెంచరే ఉంది. ఓ లిటరల్లీ ఇట్స్ అన్ అడ్వెంచర్. వా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ KTM 390X. ఓ am I going correct? Yes. కొంచెం 390 నార్మల్ 390 కంపేర్ చేసుకుంటే కొంచెం సడన్ పికప్ లేదు. బికాజ్ నేక్డ్ 390లో ఇంత ఎక్సిలేటర్ ఇస్తే లేపేస్తుంది. బట్ ఎంకల్ టైర్ లిటరల్లీ జబర్దస్త్ స్లైడ్ అవుతుంది. అమేజింగ్. మీరు ఇట్లా ఎక్సిలేటర్ ఇస్తే ఇట్లా తిరిగిపోతుంది బండి. Do guys please check out Varun Motors or nearest KTMలో వెళ్ళండి, 390 టెస్ట్ డ్రైవ్ తీసుకోండి. ఇట్స్ ఫూలింగ్ లైక్ ఎనీథింగ్. ఎట్లా గుంజుతుంది తెలుసా బండి. ఈ కర్వ్స్లో అయితే చాలా మజా వస్తుంది. జబర్దస్త్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్ మషిన్, అమేజింగ్ మషిన్. వావ్. 390 టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయింది. సో ఇంకల్ టైర్ చెప్తున్నా కదా, ఇట్లా ఇట్లా స్వింగ్ అవుతుంది తెలుసా మట్టిలో ఇంకలా. అది మన నార్మల్ నేక్డ్ బైక్స్ అయితే అస్సలు స్వింగ్ అవు. కూల్ మషిన్, చాలా స్మూత్ ఉంది బండి. బట్ ఆ జో ట్రస్ట్ అనేది ఉంటుంది కదా, ఇనీషియల్ అనేది మీకు దొరకదు ఇందులో. అది మీకు నేక్డ్ 390 డ్యూక్లోనే దొరుకుతుంది. సో మనం ఏంటంటే 390 ట్రయల్ కోసం ఆగినుండే. సో లెట్స్ గెట్ టు హోమ్. మంచి స్విమ్మింగ్ పూల్, అందులో చేపలు. స్విమ్మింగ్ పూల్ కాదు, ఇట్స్ ఎ పాండ్. ఊర్లో ఉంది ఇది మొత్తం. సైన్స్ వే మోటార్ స్పోర్ట్ అని. నార్మల్ టైంలో వస్తే 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఐ డోంట్ నో ఎన్ని ల్యాబ్స్, మినిమం ఒక 10-15 ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఆ 390 నడిపించినాక ఇది నాకు బచ్చగా అనిపిస్తుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సండే మంచిగా గడిచిపోయింది. ఇంటికి పోయి కొద్దిసేపు అన్నం తిని కొద్దిసేపు పండుకుంటా. నేను పండుకున్నాక ఇక ఎడిటింగ్ చూద్దాం ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. గైస్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు KTM ADV 390Xది మొత్తం రివ్యూ కావాలంటే చెప్పండి. మనం షోరూమ్ వెళ్ళి మొత్తం దాన్ని ప్రాపర్ రివ్యూ చేద్దాం. పొద్దున మనం ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, మీరు వీడియో చూసారు అనుకుంటా. అబ్బాబాబా. రైడర్ ప్లస్ లోకల్ పర్సన్ ఉండే ఈ విలేజ్, ఆయన కూడా దెబ్బలు తాకినాయి. బట్ బ్లడ్ అనేది ఎవరికి పోయింది నాకు అంత తెలీదు. అది చూసి నాకు బండి అసలు చెప్తున్నా కదా ఎంత మెల్ల నడిపిస్తున్నా తెలుసా బండి. అతని దగ్గర ప్రాపర్ గేర్స్ ఉండే రైడర్ దగ్గర, వేరే అతని దగ్గర లోకల్ హెల్మెట్ ఉండే నేను చూసినట్టయితే. భయ్యా ఏమైందిరా భయ్, ఏదో ఒకటి అవుతుంది నేను పొద్దున్న నుంచి రోజు. వాట్ హ్యాపెండ్? ఈజ్ ఎవ్రీవన్ సేఫ్? ఓకే. ఏమైందో అనుకున్నా, ఏం కాలేదు. మేబీ మనోడు రాంగ్ టర్న్ తీసుకున్నా అనుకుంటా. బండి ఎందుకు గుంజుతలేదా అని అనుకుంటున్నా. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మనం ఆడ గాలి దింపినాం, గుర్తుందా? ఫ్రంట్ టైర్ రేర్ టైర్ ఆ గాలి దింపినందుకు ఇట్లా లో నడుస్తుంది అండ్ ఇట్లా వాబుల్ అవుతుంది ఇంకల్ నుంచి. గోప్రో బ్యాటరీ అయిపోయింది. సో ఎవ్రీసారి గోప్రో బ్యాటరీ అయిపోయింది, గోప్రో ఇష్యూ అయింది, అది ఇది అని వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాం మనము. సో ఈరోజు ఏదైతే అది బ్యాటరీ చేంజ్ చేసి వ్లాగ్ అయితే మొత్తం ఇంటికి పోయినాకనే కంప్లీట్ చేస్తాను నేను. ఈ ఎండకు అసలు బండిలో పానం లేనట్టు అయిపోయింది, మొత్తం లూజ్ అనిపిస్తుంది బండి. నాకు ఎట్లెట్లానో అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మెట్రో లైన్ పడుతుంది కదా ఎయిర్పోర్ట్ దాకా, అదే అనుకుంటా. ఎంత మంచిదో, చక్కగా ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకి మంచిది యాక్చువల్లీ. ట్యాక్సీలు క్యాబ్లు అని గట్టి తెగుతారు పైసలు. గైస్ నా దగ్గర మీ అందరి కోసం ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే నాకు కన్సర్న్ యాక్చువల్లీ, నేను రాంగా రైటా మీరు చెప్పండి. ఐ మీన్ నేను పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో నేను పెట్టిన వీడియోస్ కొందరికి నచ్చుతాయి అండ్ కొందరేమో దాన్ని మొత్తం నెగిటివ్గా తీసుకుంటారు. ఇక చప్రి అంటాడు, ఒకడు అది అంటాడు, ఒకడు ఇది అంటాడు. సో నేను ఏంటంటే తొందరగా అఫెండ్ అయిపోతున్నా భయ్. సో ఈ అఫెండ్ అవ్వడం కరెక్టా కాదా?
ఆ రిప్లైలు ఇవ్వడము. సో ఇవన్నీ నెగిటివ్గా తీసుకోవాలా పాజిటివ్గా తీసుకోవాలా నాకేం అర్థమవుతలేదు. సో మీరందరు ప్లీజ్ నన్ను సజెస్ట్ చేయండి, ఇట్లాంటి కమెంట్స్ని ఇట్లాంటి వాళ్ళని నేను ఏం చేయాలి? ఓకే గమ్మున ఉండాలా, లెట్ దెమ్ బార్క్ అంతే అంటారా? ద వన్ హూ కెనాట్ ఎఫర్ట్ కెన్ ఓన్లీ జడ్జ్, దట్స్ ఇట్ అంతే అంటారు కదా. చలో మీరు కమెంట్ సెక్షన్ నింపండి, మీరు సజెషన్స్ ఇవ్వండి. నేను అందుకే మీ పైన వదులుతున్నా. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి ఇంకా.